వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్ అంశాలను అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. ఈ వీడియో క్లాస్ యందు డైలీ కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 19, 2020కి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. కాన్సెప్ట్ నెంబర్ 1, బ్రహ్మోస్ క్షిపణి. ఈ బ్రహ్మోస్ క్షిపణిని ఇటీవల కాలంలో ఈ స్టెల్త్ యుద్ధ నౌక అయినటువంటి ఐఎన్ఎస్ చెన్నై నుండి అరేబియా సముద్రంలో ప్రయోగించడాన్ని గమనించాలి. ఇది ఒక నేవల్ వర్షన్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ సూపర్సానిక్ క్రూయిజ్ మిస్సైల్ అయినటువంటి ఈ బ్రహ్మోస్ క్షిపణిని భారత్ మరియు రష్యా దేశాలు సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనేటువంటి సంస్థను ఏర్పరచడాన్ని గమనించాలి. ఈ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ ముఖ్యంగా ఈ బ్రహ్మోస్ క్షిపణి తయారీలో పాల్పంచుకోవడం మనకి తెలిసిందే. సో కావున ఈ బ్రహ్మోస్ క్షిపణిని ఇటీవల కాలంలో స్టెల్త్ యుద్ధ నౌక అయినటువంటి ఐఎన్ఎస్ చెన్నై నుండి అరేబియా సముద్రంలో ఈ బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించడాన్ని గమనించాలి. ఇది ఒక నేవల్ వర్షన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సూపర్సానిక్ క్రూయిజ్ మిసైల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ బ్రహ్మోస్ యొక్క పరిధి, ఈ రేంజ్ని 290 నుంచి 400 కిలోమీటర్లకి పెంచడాన్ని గమనించాలి. బ్రహ్మోస్ క్షిపణి యొక్క రేంజ్ అనేది 290 కిలోమీటర్లు. అయితే ఈ 290 నుంచి 400 కిలోమీటర్ల వరకు పెంచడాన్ని గమనించాలి. డిఆర్డిఓ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరగడాన్ని గమనించాలి. డిఆర్డిఓ డేగా మనం జనవరి 1ని డిఆర్డిఓ డేగా మనం పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా డిఆర్డిఓ ప్రస్తుత చీఫ్ జి సతీష్ రెడ్డి మనకి తెలిసిందే మోడరైల్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. అయితే ఇటీవల కాలంలో డిఆర్డిఓ న్యూక్లియర్ క్యాపబుల్ హైపర్సానిక్ మిసైల్ శౌర్యను ప్రయోగించడం మనకి తెలిసిందే. వన్స్ అగైన్, న్యూక్లియర్ క్యాపబుల్ అణ్వస్త్ర ఆయుధాలను కలిగినటువంటి ఈ న్యూక్లియర్ క్యాపబుల్ హైపర్సానిక్ మిసైల్ శౌర్యను ప్రయోగించడం మనకు తెలిసిందే. ఇటీవల కాలంలో యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్రం 1ను కూడా ప్రయోగించడం కూడా మనకి తెలిసిందే. సో ఇది బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించినటువంటి క్లుప్తమైనటువంటి సమాచారం. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ బ్రహ్మోస్ క్షిపణి యొక్క పరిధిని ఎంతవరకు పెంచడం జరిగింది? 290 నుంచి 400 కిలోమీటర్ల వరకు పెంచడం జరిగింది. అలాగే బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ ఈ క్షిపణులు తయారు చేయడాన్ని గమనించవచ్చు. సో దీన్ని ఎక్కడి నుంచి అయినా, అంటే జలాంతర్గాముల నుంచి కానీ, ఓడల నుంచి కానీ, లేదా నేల నుంచి కానీ ప్రయోగించే అవకాశం ఉంటుంది ఈ బ్రహ్మోస్ క్షిపణికి. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 2, మానవ గౌరవ దినోత్సవం. ఈ మానవ గౌరవ దినోత్సవం అనేది అక్టోబర్ 19వ తారీఖున జరుపుకుంటాం. హ్యూమన్ డిగ్నిటీ డే అని పిలుస్తాం. హ్యూమన్ డిగ్నిటీ డేగా పిలవచ్చు. హ్యూమన్ డిగ్నిటీ డేగా పిలవచ్చు. అయితే ముఖ్యంగా ఈ పాండురంగ శాస్త్రి అదావాలే అనేటువంటి వ్యక్తి యొక్క జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మానవ గౌరవ దినోత్సవం, హ్యూమన్ డిగ్నిటీ డే అని పిలుస్తాం. అక్టోబర్ 19 ఈరోజే గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 3, 800 బయోపిక్. ఈ 800 బయోపిక్ అనేటువంటి సినిమాను ముత్తయ్య మురళీధరన్ యొక్క బయోపిక్గా గమనించాలి. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నటువంటి వ్యక్తి, ముత్తయ్య మురళీధరన్గా నటిస్తున్నటువంటి వ్యక్తి తమిళనాడుకు చెందినటువంటి విజయ్ సేతుపతిగా గుర్తుపెట్టుకోవచ్చు. విజయ్ సేతుపతి 800 బయోపిక్లో హీరోగా గుర్తుపెట్టుకోవచ్చు. ముత్తయ్య మురళీధరన్ యొక్క బయోపిక్కే, శ్రీలంక క్రికెటర్ అయినటువంటి ముత్తయ్య మురళీధరన్ బయోపిక్కే ఈ 800 బయోపిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 4, తాటిగూడ జలపాతం. ఈ తాటిగూడ జలపాతం అనేది విశాఖపట్నంలో ఉంది. ఇటీవల కాలంలో వార్తలు నిలవడాన్ని గమనించాలి. సో ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్ అభ్యర్థులు రాష్ట్రంలో ఉన్నటువంటి జలపాతాలు, దేశంలో ఉన్నటువంటి జలపాతాలను గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీగా వాటర్ ఫాల్స్ మీద ఒక ప్రశ్న అనేది వస్తుంది. సో అందువల్ల తాటిగూడ జలపాతం అనేది విశాఖపట్నంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 5, 2020 కల్పనా చావ్లా హర్యానా సోలార్ అవార్డు అనేది భీమ్ సింగ్ మరియు ఆయేషా ఆల్ నుయైమి
డాక్టర్ భీమ్ సింగ్ మరియు డాక్టర్ ఆయేషా అల్ న్యూయైమి అనేటువంటి వ్యక్తులకి లభించడాన్ని గమనించాలి. 2020 కల్పనా చావ్లా హర్యానా సోలార్ అవార్డు అని పిలుస్తాం. సో అయితే హర్యానా ముఖ్యమంత్రి మనకు తెలిసిందే మనోహర్ లాల్ ఖత్తర్ అని పిలుస్తాం. హర్యానా గవర్నర్ ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. సో కల్పనా చావ్లా అనేసరికి మనకు తెలిసిందే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఇన్ స్పేస్గా మనం చెప్పుకోవచ్చు కల్పనా చావ్లా. సో ఈ కల్పనా చావ్లా హర్యానా రాష్ట్రానికి ముఖ్యంగా కర్నాల్కి చెందినటువంటి వ్యామగోమిగా గుర్తుపెట్టుకోవచ్చు. చనిపోవడం కూడా జరిగింది కల్పనా చావ్లా. సో కావున ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది హర్యానాలోని ముఖ్యంగా మనకి ఈ గురుగ్రామ్ అనేటువంటి ప్రాంతంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఉంది. దీని యొక్క డైరెక్టర్ ఉపేంద్ర త్రిపాఠిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి విప్లవం అనేది సాఫ్రాన్ రెవల్యూషన్ లేదంటే కాషాయ విప్లవం అని పిలుస్తాం, విచ్ ఈజ్ రిలేటెడ్ టు సోలార్ ఎనర్జీ. అదేవిధంగా ఇటీవలి కాలంలోనే మోడీ ప్రారంభించినటువంటి దేశంలోనే అతిపెద్ద సోలార్ విద్యుత్ కేంద్రం అనేది మధ్యప్రదేశ్లోని రేవాగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 6, ప్రపంచంలో అతిపెద్ద జింక్ స్మెల్టర్ ప్రాజెక్ట్ని ఇటీవల కాలంలో గుజరాత్లో ప్రారంభించడాన్ని గమనించాలి. వేదాంత గ్రూప్ గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవటం జరిగింది. ఈ ప్రపంచంలో అతిపెద్ద జింక్ స్మెల్టర్ ప్రాజెక్ట్ని ఈ గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభించడాన్ని గమనించాలి. అయితే ఇక్కడ ఈ జింక్ పరమాణు సంఖ్య 30, గ్యాల్వనైజేషన్లో కూడా ఉపయోగించే మూలకము జింక్గా మనం చెప్తాం. ఈ గ్యాల్వనైజేషన్ ఇనుము తుప్పు పట్టకుండా పైన జింక్ కోటింగ్ వేయడం కూడా మనకి తెలిసిందే. అదేవిధంగా ఆవులు మరియు పిల్లుల కంటిలో ఉండే మూలకం అని అడిగేసరికి జింక్ అని చెప్పాలి. ముఖ్యంగా టపేటమ్ లూసిడమ్ అనేటువంటి పొర ఆవులు మరియు పిల్లుల యొక్క కంటిలో ఉంటుంది. ఈ టపేటమ్ లూసిడమ్ అనేటువంటి పొరలో జింక్ మూలకం ఉండటాన్ని గమనించాలి. సో ఈ స్మెల్టింగ్ ప్రాసెస్ అనేది జనరల్గా ఈ స్మెల్టింగ్ ప్రాసెస్లో హీట్ ఈజ్ అప్లైడ్ టు ఎక్స్ట్రాక్ట్ ఏ మెటల్, అంటే ఒక లోహాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం హీట్ని అప్లై చేయడం జరుగుతుంది. స్మెల్టింగ్ ప్రాసెస్లో జింక్, అదేవిధంగా కాపర్, ఐరన్, వెండికి సంబంధించినటువంటి లోహాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం స్మెల్టింగ్ ప్రాసెస్ను ఉపయోగించడాన్ని గమనించాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 7, తలేసిమియా బాల్ సేవా యోజన. ఈ తలేసిమియా బాల్ సేవా యోజన యాక్చువల్లీ కేంద్ర ప్రభుత్వము 2017లో ప్రారంభించడాన్ని గమనించాలి. అయితే దీన్ని 2020 నుంచి మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. తలేసిమియా బాల్ సేవా యోజన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మరి తలేసిమియా అంటే జనరల్గా మనకి తెలుసు, పేషెంట్ కెనాట్ మేక్ హిజ్ ఓన్ హిమోగ్లోబిన్ విత్ ఇన్ ది ఆర్బీసీ, అనగా హిమోగ్లోబిన్ అనేది వీళ్ళలో చాలా తక్కువగా ఉంటుంది. వ్యాధిగ్రస్తులు హిమోగ్లోబిన్ని ఏర్పరచుకోలేనటువంటి పరిస్థితే ఈ తలేసిమియా అనేది ఒక జెనెటిక్ డిసీజ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వరల్డ్ తలేసిమియా డే, ప్రపంచ తలేసిమియా దినోత్సవం అనేది మే 8వ తారీఖున జరుపుకుంటాం, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్స్ అగైన్ తలేసిమియా వ్యాధిగ్రస్తుల్లో హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది ఆర్బీసీలో తక్కువగా ఉంటుంది. సో కావున ఆ వ్యాధిగ్రస్తులు హిమోగ్లోబిన్ ఏర్పరచుకునే సామర్థ్యం అనేది ఉండదు. ఇది ఒక జన్యు సంబంధమైనటువంటి వ్యాధిగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రపంచ తలేసిమియా దినోత్సవం అనేది మే 8వ తారీఖున జరుపుకుంటాం. ఇది అక్టోబర్ 19వ తారీఖున ఆయా దినపత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ లేదంటే డైలీ కరెంట్ అఫైర్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి ఇక్కడ మళ్ళీ మనం గమనించినట్లయితే బ్రహ్మోస్ క్షిపణి గురించి చెప్పుకున్నాం మనం. ఈ బ్రహ్మోస్ క్షిపణి గురించి, అదేవిధంగా న్యూక్లియర్ క్యాపబుల్ హైపర్సోనిక్ మిసైల్ అయినటువంటి శౌర్య గురించి చెప్పుకున్నాం. యాంటీ రేడియేషన్ మిసైల్ ఇటీవల కాలంలో ప్రయోగించారు, రుద్రం 1. అలాగే డిఆర్డిఓ డే జనవరి 1గా చెప్పుకున్నాం. అలాగే డిఆర్డిఓ చీఫ్ జి సతీష్ రెడ్డి అని చెప్పుకున్నాం. మోడర్న్ మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా జి సతీష్ రెడ్డిగా మనం చెప్పుకున్నాం. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే అబ్దుల్ కలాం మనకి తెలిసిందే. బ్రహ్మోస్ క్షిపణి యొక్క పరిధిని 290 నుంచి 400 కిలోమీటర్ల వరకు పెంచడాన్ని కూడా గమనించాం. అలాగే బ్రహ్మోస్ అనేది సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్గా గుర్తుపెట్టుకోవచ్చు. స్టెల్త్ యుద్ధ నౌక అయినటువంటి ఐఎన్ఎస్ చెన్నై నుండి అరేబియా సముద్రంలో దీన్ని ప్రయోగించడాన్ని గమనించాలి. నెక్స్ట్ మానవ గౌరవ దినోత్సవం అక్టోబర్ 19 డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 800 బయోపిక్, ఈ సినిమాలో ముత్తయ్య మురళీధరన్కి సంబంధించిన బయోపిక్లో నటిస్తున్నటువంటి హీరో విజయ్ సేతుపతి. తాటిగూడ జలపాతం విశాఖపట్నంగా గుర్తుపెట్టుకోవచ్చు. 2020 కల్పనా చావ్లా హర్యానా సోలార్ అవార్డు, వీరి పేర్లు గుర్తుపెట్టుకోనప్పటికీ
ఉన్నప్పటికీ కూడా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది గురుగ్రామ్లో ఉంటాన్ని గమనించాలి. దాని యొక్క ప్రస్తుత డైరెక్టర్గా ఉపేంద్ర త్రిపాఠిని గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ప్రధాన కార్యాలయం గురుగ్రామ్ ఇంపార్టెంట్. అలాగే ప్రపంచంలో అతిపెద్ద జింక్ స్మెల్టర్ ప్రాజెక్ట్ గుజరాత్లో ప్రారంభించడాన్ని గమనించాలి. అలాగే తలేసిమియాకి సంబంధించి ప్రపంచ తలేసిమియా దినోత్సవం మే 8వ తారీఖున గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ అక్టోబర్ నెలలో అక్టోబర్ 1 నుంచి 19 వరకు ఉన్నటువంటి ఆయా దినోత్సవాలని ఒకసారి క్విక్ రీక్యాప్ మనం చూద్దాం. అక్టోబర్ 1న మనం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం జరుపుకుంటాం. ఇదే అక్టోబర్ 1న ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని జరుపుకుంటాం. అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి లేదా అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని అక్టోబర్ 2వ తారీఖున జరుపుకుంటాం. అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం, వరల్డ్ యానిమల్ వెల్ఫేర్ డే అని పిలుస్తాం. ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం అక్టోబర్ 4. అక్టోబర్ 5 ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం, వరల్డ్ టీచర్స్ డే అని పిలుస్తాం. అలాగే అక్టోబర్ 5 వరల్డ్ హ్యాబిటేట్ డే, ప్రపంచ ఆవాస దినోత్సవం 2020లో అక్టోబర్ 5వ తారీఖున జరుపుకోవడానికి గమనించాలి ప్రపంచ ఆవాస దినోత్సవం. సో అక్టోబర్ 5 ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం, అదేవిధంగా ప్రపంచ ఆవాస దినోత్సవం. నెక్స్ట్ అక్టోబర్ 8 ఎయిర్ ఫోర్స్ డే మనకు తెలిసిందే, వైమానిక దినోత్సవం అని పిలుస్తాం. ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1932లో ఏర్పాటు చేయడం కూడా మనకి తెలిసిందే. అక్టోబర్ 9 అనేది వరల్డ్ పోస్టల్ డే, ప్రపంచ తపాలా దినోత్సవం. అక్టోబర్ 10 అనేది జాతీయ తపాలా దినోత్సవంగా చెప్పుకుంటాం. ఇదే అక్టోబర్ 10 అనేది వరల్డ్ సైట్ డే, వరల్డ్ సైట్ డే ఈ సంవత్సరం అక్టోబర్ 8వ తారీఖున జరుపుకుంటాం. వరల్డ్ సైట్ డే అనేది ప్రపంచ దృష్టి దినోత్సవం అనేది అక్టోబర్ 8 ఈ సంవత్సరం. ఎందుకంటే సెకండ్ థర్స్డే ఆఫ్ అక్టోబర్ కదా వరల్డ్ సైట్ డే, అక్టోబర్ 8గా గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 10 అయితే జాతీయ తపాలా దినోత్సవం మరియు ప్రపంచ మానసిక దినోత్సవం, వరల్డ్ మెంటల్ హెల్త్ డే అని పిలుస్తాం. అక్టోబర్ 11 అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుకుంటాం. అక్టోబర్ 10 ఇంకోటి కూడా ఉంది, వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే. ఈ వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే అంటే ప్రపంచ వలస పక్షుల దినోత్సవం అక్టోబర్ 10 జరుపుకుంటాం. అలాగే ఇదే సంవత్సరం మే 9వ తారీఖున కూడా జరుపుకుంటాం. మే 9 మరియు అక్టోబర్ 10. మే 8 మీకు తలసేమియా డే చెప్పాను. మే 9 వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే, ప్రపంచ వలస పక్షుల దినోత్సవం. అక్టోబర్ 10 కూడా ప్రపంచ వలస పక్షుల దినోత్సవం. 2 దినోత్సవాలు జరుపుకుంటాం. మే 9 అదేవిధంగా అక్టోబర్ 10. సో అక్టోబర్ 11 అంతర్జాతీయ బాలికా దినోత్సవం. అక్టోబర్ 13 ఇంటర్నేషనల్ డే ఫర్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్, అంతర్జాతీయ విపత్తుల కుదింపు దినోత్సవం. అదేవిధంగా అక్టోబర్ 14 వరల్డ్ స్టాండర్డ్స్ డే, ప్రపంచ ప్రమాణాల దినోత్సవం అంటాం అక్టోబర్ 14. అక్టోబర్ 15 మనకు తెలిసిందే. సో 3 దినోత్సవాలు గుర్తుపెట్టుకోవాలి. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే, చేతుల శుభ్రత దినోత్సవం. అదేవిధంగా వరల్డ్ స్టూడెంట్స్ డే, అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం, ప్రపంచ విద్యార్థుల దినోత్సవం. అదేవిధంగా అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం కూడా అక్టోబర్ 15వ తారీఖున జరుపుకుంటాం. అక్టోబర్ 16 ప్రపంచ ఆహార దినోత్సవం. అక్టోబర్ 17 ప్రపంచ అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం. అక్టోబర్ 19 హ్యూమన్ డిగ్నిటీ డే. రేపు అనగా అక్టోబర్ 20 నేషనల్ సాలిడారిటీ డే, అక్టోబర్ 20. దీనికి సంబంధించి ఈ చైనాతో యుద్ధం జరిగింది కదా 1962. సో దానికి సంబంధించి రేపు సమాచారం మనం తెలుసుకుందాం. ఇది మనకి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 19, 2020కి సంబంధించినటువంటి సమాచారం. సో మరొకసారి మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని జాగ్రత్తగా విన్నట్లయితే చాలా తక్కువ సమయంలో you will get huge knowledge. This is yours Ganapati sir. Meet you tomorrow with more current affairs and general studies classes.